నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏదైతే జహీరాబాద్ అదేవిధంగా మెదక్ పార్లమెంటుకు సంబంధించి ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో భాగంగానే మన పక్కన రస్మయ్య గారు ఉన్నారు. సార్ను కూడా అడిగి చాలా తెలుసుకుందాం. అసలు బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఎలా ఉన్నాయి మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా అన్న? ఎట్లా ఉందన్న? ఓటమి ఎలా ఉంది? ఓటమి అనేది ఎప్పుడు కూడా గెలుపుకు నాంది పలుకుతా ఉంటుంది. ఓటమి నుంచి గెలవాలని ఆకాంక్ష ఉంటుంది. వాస్తవంగా మనం ఎందుకు ఓడిపోయినాము, మనకి ఎక్కడ జరిగింది అని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం మేము భావించుకుంటాం. మళ్ళీ 2001 రోజులు అవపడుతున్నాయా? తప్పకుండా 4 నెలలనే కనబడతా ఉన్నది కదా. 2001 అనేది 4 నెలలనే కనబడుతుంది. ఎట్లా అనిపిస్తుంది తెలంగాణలో ఇప్పుడు ఈ 3 నెలల పాలన ఎట్లా ఉన్నది? ముఖ్యంగా మనకు తెలిసిపోతా ఉన్నది కదా, మనం అయితే ఏ దుఃఖం నుంచి పోగొట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నామో మళ్ళీ ఆ 3 నెలల్లోనే ఆ దుఃఖం మళ్ళీ మనకు కనబడతా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చే ముందు కూడా కాంగ్రెస్ తోని మనం గట్లనే 10 సంవత్సరాలు మనం కొట్లాడినాము. మనం ఏదైతే నీళ్ళ కోసము, ఏదైతే బతుకుల కోసం, ఏదో వలస బతుకులు పోవాలి, మా నీళ్లు మాకు కావాలి, మా బతుకులు పచ్చబడాలని చెప్పేసి కేసీఆర్ గారు తన ప్రాణాన్ని పరంగా పెట్టి అమరాన దీక్ష పెట్టి కోట్లాది మందిని సమీకరించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకొని అయితే దేనికోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఏ అమరులైతే తన జీవితాలను త్యాగాలు చేసిరో ఆ అమరుల త్యాగ ఫలితాలు ఏ విధంగా ఉండాలనే దానికి ఒక 10 సంవత్సరాల కాలంలో, అంటే గతంలో మనం కూడా చూసినాం. మేము కూడా స్టేజ్ మీద ఉండిపోయినాం కూడా అమ్మమ్మ బొంబాయి పోతున్నాని వలస దుఃఖం గురించి మాట్లాడుకున్నాము, ఎండిపోయిన చెట్టు గురించి మాట్లాడినాము, ఎండిపోయిన చెరువు గురించి మాట్లాడుకున్నాము. ఇదానికోసమే కదా మనం తెలంగాణ తీసుకొచ్చుకున్నాము. ఈ తెలంగాణను మళ్ళీ ఏదైతే మనము తెలంగాణ దేనికోసమైతే తీసుకొచ్చుకున్నామో దాన్ని చెయ్యాలన్నటువంటి ఒక సంకల్పంతో 10 సంవత్సరాల కాలంలో మళ్ళీ బతుకమైన బిడ్డలంతా మన ఊళ్ళకి వచ్చినాం. ఎండిపోయిన చెరువుల నిండా నీళ్లు కనబడ్డాయి, చెరువుల నిండా చేపలు కనబడ్డాయి, చెరువుల నిండా పుట్ల కొద్ది పంటలు తీసే పచ్చని పొలాలు కనబడ్డాయి. కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే అతి తక్కువ కాలంలో అతిపెద్ద ప్రాజెక్టు నిర్మించినటువంటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టుకుని 1 కోటి ఎకరాలకు నిర్మించినటువంటి ఒక సందర్భాన్ని కూడా మనం చూస్తాం. నేను ఒక మాట ఏం చెప్తున్నాను అంటే, మెయిన్గా ఇప్పుడు నిన్నటి మొన్నటి అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటంటే ఏపూరు సోమన్న మీ పార్టీని మళ్ళీ విడిచిండు. ఇట్లా వచ్చి తర్వాత మీరు ఇద్దరు కలిసి కూడా కరీంనగర్లో పాటలు కూడా పాడారు. ఏమన్నా మీకు ఏమన్నా చెప్పి వెళ్ళిండా లేకపోతే ఏమన్నా? ఒక విషయం, నేను ఏపూరు సోమన్నను పార్టీలో జాయిన్ అయిన తర్వాతనే మేము కలిసినాము. ఎందుకంటే దాన్ని కలిసిన తర్వాత నా బహిరంగ సభ కేసీఆర్ గారు నా సభకు వచ్చిన రోజున కూడా తనే వచ్చి నేనే పిలిచిన. ఆ రోజు కూడా పాడిండు. కరీంనగర్ కూడా తను వచ్చి పాడిండు. వచ్చేటప్పుడు అన్న ఎట్లా ఉంటుంది అని అంటే, ఓపిక ఉండాలి ఏది కానీ జీవితంలో గుర్తుపెట్టుకో. మనం కూడా తెలంగాణ ఉద్యమంలో ఓపిక చూస్తే చాలా చేదుగా ఉంటుందో దాని ఫలితం ఏమో తేనె కన్నా తీయగుంటుందని. రాజకీయాలలో ఓపిక లేకపోతే బాగా నష్టం జరుగుతుంది. ఓపిక లేని నాయకులు చాలా అనేక మంది కనుమరుగైపోయారు. రాజకీయాలలో ఓపిక అనేది మొదటిది. కాబట్టి నేను కూడా ఆయనకు చెప్పాల్సిన, నన్ను అడిగినప్పుడు తప్పకుండా నువ్వేమైతే ఓ రాజకీయ ప్రాతినిధ్యం వహించాలని నీకు ఉన్నది. అక్కడైతే మనకు తుంగతుర్తి లాంటి చోట మనకు అవకాశం రాలేకుండా పోయింది. తప్పకుండా మనకి ఇప్పుడు రిజర్వేషన్ డీలిమిటేషన్స్ అయితే చాలా ఉంటాయి కదా. అట్లా నేను కూడా మంచిగా ఉన్నప్పుడు మామూలుగా క్యాజువల్ గా మాట్లాడుకున్న సందర్భం ఉన్నది. ఒక మాదిగ సామాజిక వర్గం నుంచి వచ్చిన అన్న నీకు భవిష్యత్తు తప్పకుండా ఉంటుందని చెప్పిన అది కూడా ఎప్పుడు కానీ నేను వెళ్ళిపోతున్నాను, నాకు ఇబ్బంది కలుగుతుంది అంటే ఎప్పుడు కూడా అంటే సరే ఇక పరిస్థితి. అంటే ఇప్పుడు ఆయన అలా మారుతూ పోతున్నారు. ఏంది ఇప్పుడు ఏదైతే ప్రజల్ని చైతన్యపరిచే వాళ్ళే రాజకీయాలు చేస్తుంటే, ఇప్పుడు ఈ పాటలు పాడే వాళ్ళందరూ కూడా రాజకీయాలు చేస్తున్నారా అనే ఒక భావన కలుగుతుంది. రాజకీయాలు ఉంటుందా అంటే నేను అట్లట్లేను, ఉండాలి కానీ ఒక భావం అనేది ఉండాలి. ఒక రోజులో ప్లేట్ మార్చేస్తే ఎట్లా చూస్తాం దాన్ని? నేను ఒక మాట వింటావా, ప్లేట్ మార్చిన వాళ్ళు అడ్రస్ లేకుండా చాలా మంది పోయిరు. నేను వ్యక్తిగతంగా చెప్తున్నా, సో మనకు మంచి జీవితం ఉండే సరే. ఇక ఆయన పరిస్థితులు, ఆయన ఆలోచనలు ఎట్లా ఉన్నాయో నేను దాని గురించి నేను వేరే మాట్లాడలేను. ఒక మంచి కళాకారుడు ఉంటే బాగుంటుంది కదా. ఎందుకనంటే మనం గిదాన్ని పోగొట్టుకోవడానికే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నాం. మళ్ళీగా తెలంగాణ గడివైపు వెళ్తా ఉన్నది కాబట్టి మళ్ళీ మనం అందరం కూడా మన గలాలకు పదును పెట్టుకుందాం, మన కళలకు పదును పెట్టుకుందాం. ఖచ్చితంగా ప్రజలను చైతన్యపరుస్తాం. ఇట్లాంటి ప్రజలు వాగ్దానాలు చేసి మోసపుచ్చినటువంటి కాంగ్రెస్ ఆ రోజు తెలంగాణ ఇవ్వడంలోనే అనేక సందర్భాలను మోసం చేసి మీరు గుర్తుపెట్టుకోండి. చిదంబరం కమిటీ అన్నది, ఆ కమిటీ అన్నది ప్రకటన చేసి పిల్లగాలు చచ్చిపోయారు. ఇలా కూడా గదే చెప్తారు. మళ్ళీ 6 గ్యారంటీలు అంటారు, మళ్ళీ 5 గ్యారంటీలు అంటారు. ఇప్పటికే పంటలు పెట్టారు. తెలంగాణను 3 నెలల్లో పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ ఇంకా పూర్తిగా నిర్వీర్యం కాకముందే మళ్ళీ మనం ప్రజలను సంఘటితపరుచుకుందాం అన్నటువంటి ఆలోచన చేయడం జరిగినది. దీనికి ఖచ్చితంగా మన గతంలో ధూమ్ధాం ఏ విధంగా అయితే చేసినామో మళ్ళీ ధూమ్ధాం చేద్దాం. మళ్ళీ ప్రజలను జాగృత